సో మీరు నీ రీప్లేస్మెంట్ సర్జరీ ప్లాన్ చేసినట్టయితే ఈ 4 ప్రశ్నలు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, ఏ రకమైన ఇంప్లాంట్ వాడుతున్నారు? ఇంప్లాంట్స్ అనేవి చాలా రకమైన ఇంప్లాంట్స్ ఉంటాయి. అంటే ఇంపోర్టెడ్ అని, మోస్ట్ కామన్గా మన మైండ్ సెట్లో ఇంపోర్టెడ్ అని, ఇండియన్ అని, అట్ ద సేమ్ టైం మేక్ ఆఫ్ ద మెటీరియల్ అంటే గోల్డ్ అని, ఆక్సినియం అని, టైటానియం అని, ఇది 20 ఇయర్స్ వస్తుంది, ఇది 25 ఇయర్స్ వస్తుంది, ఈ 30 ఇయర్స్ వస్తుంది. సో ఇవన్నీ ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పేది. లెట్ యువర్ ఆర్థోపెడిక్ సర్జన్ డిసైడ్. అంటే మీ కాలుకి, మీ సైజుకి ఏ కంపెనీ ఇంప్లాంటు, ఏ మేక్ ఆఫ్ ద మెటీరియల్ బాగుంటుందో మీ సర్జరీ చేసే ఆర్థోపెడిక్ సర్జన్ లెట్ హిమ్ డిసైడ్. ఎందుకంటే తనకు రెగ్యులర్గా చేసే జాబ్ కాబట్టి తనకి మీకు ఏది బాగుంటుందో అదే సజెస్ట్ చేస్తారు. సెకండ్ పాయింట్, సర్జికల్ ప్లాన్. మోస్ట్ కామన్గా ఇప్పుడు ట్రెండింగ్గా వింటున్న టాపిక్, రోబోటిక్ నీ సర్జరీ కావాలి లేదంటే కన్వెన్షనల్కి వెళ్ళాలా. కన్వెన్షనల్ అనేది కూడా వెరీ సక్సెస్ఫుల్ ప్రొసీజర్. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి, 25-30 ఇయర్స్ నుంచి జరుగుతున్న ప్రొసీజర్. రోబోటిక్ అనేది లాస్ట్ 5 to 10 ఇయర్స్లో వచ్చిన అడ్వాన్స్మెంట్. డిస్కస్ విత్ యువర్ ఆర్థోపెడిక్ సర్జన్. అంటే మీకు సర్జరీ చేసే డాక్టర్తో డిస్కస్ చేయండి. మీ ఏజ్కి, మీ బాడీ స్ట్రక్చర్కి, లేదంటే మీ బోన్ ఎనాటమీకి ఏది చేస్తే బాగుంటుంది అని మీ డాక్టర్తో డిస్కస్ చేస్తే హీ విల్ గివ్ యూ కరెక్ట్ ఐడియా. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, వాట్ ఈస్ ద రికవరీ టైం? ఎన్ని రోజుల్లో మనం రికవర్ అవుతాం? సర్జరీ ఈరోజు జరిగితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్నింగ్ సర్జరీ జరిగితే ఈవినింగ్ నడిపించడం, లేదంటే నెక్స్ట్ డే నుంచి వాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు వాష్రూమ్ యూజ్ చేసుకోవడం అవన్నీ కూడా నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయిపోతాయి. విత్ వాకర్ అట్లీస్ట్ ఒకవేళ 2 మోకాలు సర్జరీ అయితే వాకర్ సపోర్ట్తో 2 వీక్స్ నడవాలి. ఆ తర్వాత స్టిక్ సపోర్ట్తో ఇంకొక 4 వీక్స్ నడవాల్సి వస్తుంది. ఒకవేళ సింగిల్ ఒకే మోకాలికి సర్జరీ అయితే ఒక వాకర్ సపోర్ట్తోని 1 వీక్, ఆ నెక్స్ట్ వీక్ నుంచి స్టిక్ సపోర్టెడ్ ఫర్ 3 వీక్స్. మెట్లెక్కడం దిగడం అనేది అరౌండ్ 3 వీక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. కార్ డ్రైవింగ్ అనేది 6 వీక్స్ నుంచి. సో ఇన్ అ నట్షెల్, మీరు ఏదైనా లీవ్స్ ప్లాన్ చేసుకున్నా, ఏదైనా హాలిడే ప్లాన్ చేసుకున్నా 6 to 8 వీక్స్ మినిమం డ్యూరేషన్ ఫర్ సర్జరీ అండ్ పోస్ట్ ఆప్ రీహాబిలిటేషన్ పెట్టుకొని ప్లాన్ చేసుకోవచ్చు. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. కొంతమందికి ఒకేసారి 2 మోకాలు చేయగలుగుతాం, కొంతమందికి ఒకటి చేసుకున్నాక ఒక 3 వీక్స్. అంటే మనకి ఇంతకుముందు ఏదైనా కార్డియాక్ సర్జరీస్ కావడం కానీ, హై బీపీ ఉండడం, హై షుగర్ లెవెల్స్, అన్కంట్రోల్ షుగర్ లెవెల్స్, కొంతమంది పెయిన్ సెన్సిటివిటీ తక్కువ ఉండడం, ఇట్లాంటి వాళ్ళందరికీ ఒక కాల్ చేసుకున్న 3 to 4 వీక్స్ తర్వాత రెండో కాల్ చేసుకోవడం సేఫ్ అండ్ సౌండ్ వే. లేదు అంటే కొంచెం యంగర్ సైడ్ ఉన్నారు, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏం లేవు అంటే 2 మోకాలు ఒకసారి చేసుకున్నా పర్లేదు. So let us plan a safe, sound and effective way for your knee surgery. Thank you.